పుష్పలీల గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మా. సో కోటేశ్వరరావు గారు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంతకు ముందు అయితే ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు, కోఆపరేషన్ అనేది లేదు అనేది చాలా క్లియర్గా వినిపించింది. ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారండి? ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి కేంద్రానికి కోఆపరేషన్ లేదు అనేటువంటి అభిప్రాయం సరైనది కాదు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలని, ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లులన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము లేదా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు సమర్థించారు. అక్కడ ఎలాంటి విమర్శనాత్మకమైనటువంటి వైఖరిని కూడా వాళ్ళు విమర్శించలేదు. ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు అంటే, కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గతంలో తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అదే విధంగా చేశాయి. అందుకని మేము కూడా అదే విధమైనటువంటి సఖ్యతతోటి లేదా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ చివరి 2 సంవత్సరాల్లో జరిగినటువంటి నాటకీయ పరిణామాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, బీఆర్ఎస్ ని లేదా టిఆర్ఎస్ ని కూడా పక్కకి నెట్టేసి రాష్ట్రంలో అధికారానికి రావాలన్న బీజేపీ నిర్ణయం కారణంగా వాళ్ళ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంటే దోబూచులాట్లు. మీరు రైతుల ఆందోళన జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ప్రదర్శించినటువంటి వైఖరిని చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులతో సహా అనేక మందిని బస్ డిపోల ముందు, రోడ్ల మీద ధర్నాలు చేయించినటువంటి కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఆ ఉద్యమానికి దూరంగా జరిగాడు. ఎక్కడ రైతుల ఉద్యమానికి మద్దతు గాని లేదా సానుకూలంగా మాట్లాడటం గానీ ఏమీ లేకుండా జరిగాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం కూడా మనకు తెలిసిందే. కేసీఆర్ ని ఒత్తిడి పెట్టడానికి కావచ్చు లేదా మరొక కారణంతో కావచ్చు, కవిత గారి లిక్కర్ కేసుని బీజేపీ ఏ విధంగా ముందుకు తెచ్చిందో కూడా మనం చూసాం. దానిలో కూడా మళ్ళా నాటకీయ పరిణామాలు. బీజేపీ తోటి రహస్య ఒప్పందం చేసుకున్న తర్వాత ఆమె అరెస్టు నివారించబడింది అనేటువంటిది కూడా తెలిసిందే. అందుకని అవకాశవాదం 2 పార్టీల మధ్య ఒకళ్ళనొకళ్ళు అవకాశవాదం అనేటువంటిది మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత అటువంటి రాజకీయ పరమైనటువంటి తెరచాటు వ్యవహారాలకి ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ ని ఏ విధంగా దెబ్బతీయాలనేటువంటిది బీజేపీ ఎత్తుగడ. అదేవిధంగా బీజేపీని ఏ విధంగానైనా దెబ్బతీయాలనేటువంటిది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎత్తుగడ. అందులోనే దానికే ఇండియా కూటమిని అందరికీ తెలిసింది. అందువల్ల ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మర్యాదపూర్వకంగా వెళ్ళి కలుస్తున్నారు, సాంప్రదాయంగా చెప్తున్నారు. మర్యాదపూర్వకంగా కలవడం తప్పలేదు, ఒక ప్రధానమంత్రిని కలవడం తప్పలేదు, లేదా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే పథకాల గురించి కానీ అడగటం కూడా తప్పలేదు, అడగాలి కూడా. ఎందుకంటే గతంలో చంద్రశేఖరరావు గారి మీద వచ్చింది అదే కదా, అడగందే ఎవరు అమ్మాయినా పెట్టదు అన్నట్టుగా కనీసం అసలు ప్రధానమంత్రిని అడగలేదు అనేటువంటి విమర్శ చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది. అందువల్ల అటువంటి విమర్శకు తావివ్వకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం అడుగుతారు ఏమిటనేటంటే, నాకు అవగాహన మేరకు ఢిల్లీ నుంచి మనకు వచ్చేటువంటి పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. గత ప్రభుత్వం కూడా మీరు ప్రతి బడ్జెట్ ని చూడండి, కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు అంటూ 40,000 కోట్లు 45,000 కోట్లు అందులో పెడతారు. చివరికి బడ్జెట్ సవరించిన బడ్జెట్లకు వచ్చేసరికి అవన్నీ రాలేదు కనుక వాటన్నింటినీ తీసేస్తున్నట్టు సవరించిన బడ్జెట్ లో పెడతారు. మళ్ళా మరుసటి సంవత్సరం కూడా అదే కాదు. అటువంటి వాటిలో ఏమున్నాయి? కాళేశ్వరానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినటువంటి నిధులు 20,000 కోట్లు 25,000 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అవి కూడా మాకు రావాల్సినవే, హక్కుగా రావాల్సినవే అని చెప్పేసి దానిలో పెట్టారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అదేమి బైండింగ్ కాదు, నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది అంతే, నీతి ఆయోగ్ సిఫార్సు చేసినటువంటి వాటన్నింటిని మేము ఇవ్వాల్సినటువంటిది ఏం లేదు, అందుకని వాటిని మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివాదాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రావాల్సినటువంటి అమౌంట్ అని అది కూడా పెట్టారు. ఆ విధంగా బడ్జెట్ లో చూపించడం, క్లెయిమ్ చేయడం, ఆ తర్వాత రాలేదనే పేరుతో చేసింది. ఇక తాత్కాలికమైనటువంటి సర్దుబాట్లు అంటే ఇప్పుడు జిఎస్టీ కానివ్వండి, లేకపోతే పొరపాటున తెలంగాణకు రావాల్సినటువంటి సొమ్ము
ఆంధ్రప్రదేశ్ ఖాతాకి వెళ్ళిందని, అట్లాంటివన్నీ కూడా వాటిని సరిచేస్తారు. ఒక 4 రోజులు కాకపోతే 5 రోజుల తర్వాత అయినా ఈ ఆర్థిక సంవత్సరాలన్నీ సరి చేస్తారు. ఇక మిగిలిన జిఎస్టీ బకాయిలు, లేకపోతే వెనుకబడిన ప్రాంతాలకి ప్రతి ఉమ్మడి జిల్లాకి 50 కోట్లు, గత సంవత్సరాల బకాయిలు ఏ సాంకేతిక కారణాలతో ఆపారనేటువంటిది మనం పరిశీలించాలి. వాటన్ని అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే జిల్లాకు 50 కోట్లు కనుక మొత్తం 9 జిల్లాలు 10 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయిస్తే 450 కోట్లు, 2 ఏళ్లకి 3 ఏళ్లకి అయితే 1200 కోట్లు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఎదుర్కొంటున్నటువంటి స్థితిని చూస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు పెద్దగా ఉండవు అనేది నా అభిప్రాయం. సో పుష్పలీల గారు, ఇప్పుడు విభజన హామీలు ఉన్నాయి,